హలో ఎవ్రీవన్. సో ఈరోజు మేము ఏంటి అంటే గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఇంట్లోనే తయారు చేయాలి అనేసి అనుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పి మేము మన్ను తెచ్చుకునేసి ఇంట్లోనే చేస్తారని ఈసారి. సో అలా మన్నులో అంతా నీళ్లు పోసుకునేసి మన్నుని అలాగా మెత్తగా చేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని వినాయకుడికి విగ్రహానికి కావాల్సిన చిన్న చిన్న భాగాలు తయారు చేయడం కోసం అని చెప్పి అలా కొంచెం జల్లి పట్టి చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటా అలా చేసుకోవాలన్నమాట మన విగ్రహాన్ని. సో ఇప్పుడు నేనేంటి అంటే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ బేస్మెంట్ కోసం అని చెప్పి ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు కడుపు భాగాన్ని పెడుతున్నాను అనమాట విగ్రహానికి. సో దాన్ని అలా కొంచెం ప్రెస్ చేసేసి ఒక షేప్ లాగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి కొంచెం మన్ను వాటర్ చేసి అది రెండింటిని కలిపేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్క భాగాన్ని నేను అన్నీ జాయిన్ చేస్తున్నాను అనమాట. సో అలా ఒక్కొక్క పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. సో నేను ఏంటంటే విగ్రహాన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో అందుకనేసి ట్రై చేశాను కొత్తగా, చూద్దాం ఎలా వస్తుంది. ఎందుకంటే ఈసారి వినాయకుడిని మా చేతులతో మేమే చేసుకొనేసి ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనేసి అని. సో చూస్తున్నారు కదా, సో ఫస్ట్ టైం చేసేది. సో మీరు కూడా చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎక్కువ గణేష అనేది అందరు ఎక్కువ ఫాలో అవుతున్నారు కదా. సో అలా మనం కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్ కాపాడిన వల్ల అవుతాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి కూడా. సో ఆల్మోస్ట్ మన గణేషుడు రెడీ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అతుకులు ఇలాంటివి ఏమైనా మిస్ అయ్యింటే చూసుకొని అవి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎక్కడే కానీ సో అలా ఒక చిన్నది చేసేస్తున్నాను అనమాట. చేసి అది